హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మ్యాంగోతో ఐస్ క్రీమ్ అండి. మ్యాంగోస్ అనేవి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు ఇలా ఐస్ క్రీమ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి కావలసినవి 2 మ్యాంగోస్, 1/2 లీటర్ మిల్క్, 1 కప్పు షుగర్, కొంచెం కస్టర్డ్ పౌడర్ అండ్ ఫ్రెష్ క్రీమ్. ఇవి మాత్రం ఉంటే ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మ్యాంగో ఈ విధంగా ఉండాలి. ఇలా చుక్కున్న మ్యాంగోస్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. అంతేకాదు చాలా స్వీట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు మ్యాంగో కట్ చేసుకుందాం. మామిడి పళ్ళు సీజన్ అయిపోతుంది కదండి. మళ్ళీ మామిడి పళ్ళు టేస్ట్ చూడాలంటే మనం సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిందే. ఇలా ఐస్ క్రీమ్ చేసుకుంటే కనీసం 1 వారం రోజుల పాటైనా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటూ తింటూ ఉండొచ్చు. చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసుకుని అన్ని పీసెస్ కింద తీసి ఒక బౌల్లో తీసుకుని ఇవి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ పాలు ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలండి. ఈ పాలు కనీసం ఒక 20 నిమిషాల పాటు మరుగుతూ ఉండాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని నిదానంగా మరిగించాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, పాలు పొంగిపోకుండా. చుట్టుపక్కల అంటుకున్న మేగడ కూడా తీసేస్తూ పాలల్లో యాడ్ చేస్తూ ఈ విధంగా దగ్గరే ఉండి మరిగించుకోవాలి. ఈ పాలు అనేవి ఎంత మరిగితే ఐస్ క్రీమ్ అనేది అంత టేస్ట్గా వస్తుందండి. ఈ పాలతోనే మనం ఐస్ క్రీమ్లో కావలసిన క్రీమీని తయారు చేసుకుంటాం. ఈ విధంగా మరిగించాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. అవి కనీసం 1/2 లీటర్ వరకు మరగాలి. అలా మరిగితేనే మనకి పాలు కొంచెం చిక్కగా వచ్చి ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని కొన్ని పాలల్లో బాగా కలుపుకొని ఈ మరుగుతున్న పాలలో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా కొంచెం చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడిన తర్వాత 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుని షుగర్ బాగా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలండి. మనకి అంతా రెడీ అయిన తర్వాత ఈ కలర్ వస్తుంది. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లారనివ్వాలండి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ అన్నీ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అన్నీ ఇలా యాడ్ చేసిన తరువాత స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ కూడా 1 కప్ యాడ్ చేసుకోవాలి. అంతేకాదండి, మనం పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి క్రీమీ చేసుకున్నాం కదా, ఆ క్రీమీ కూడా 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ మరింత టేస్టీగా రావడం కోసం ఒక 10 జీడిపప్పులు కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, అన్నీ ఇలా యాడ్ చేస్తే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుందండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి మిక్సీ పట్టుకుని చాలా సింపుల్గా మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బాగా బ్లెండ్ అవ్వాలండి. బ్లెండర్ ఉంటే బ్లెండర్లో కూడా చేసుకోవచ్చండి. ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది. కాకపోతే బ్లెండర్ అందరి ఇళ్లలో అందుబాటులో ఉండదు కాబట్టి నేను ఇక్కడ మిక్సీలో వేసి చూపిస్తున్నాను. జ్యూసర్ ఉంటే ఇలా జ్యూసర్లో కూడా చేసుకోవచ్చండి. బాగా స్మూత్గా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి.
ఇలా పట్టుకుంటే సరిపోతుందండి, క్రీమీ లాగా రావాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదా గాజు బాక్స్ కానీ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ని అంతా ఆ బాక్స్లో యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా బీట్ చేసుకోవాలండి, లోపల గాలి ఉంటే పోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక కప్పు మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొన్ని జీడిపప్పులతో ఈ విధంగా చేసుకుని ఇందులో ఐస్ ముక్కలు పడకుండా కవర్తో కవర్ చేసుకోవాలండి. తర్వాత మూత టైట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 8 గంటల పాటు వదిలేయాలి. తర్వాత చూడండి, మనకి ఐస్ క్రీమ్ ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి చేసారంటే మరలా చేసుకుంటారు. న్యాచురల్గా ఎలాంటి కలర్స్ యాడ్ చేయకుండా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగో మిల్క్ షేక్ చేసుకుందామండి. ఈ మ్యాంగో మిల్క్ షేక్ చాలా సింపుల్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాంగో ఈ విధంగా కట్ చేసుకుని ఈ పీసెస్ అన్నీ జ్యూసర్లో యాడ్ చేసుకోవాలి. ఇలాంటి జ్యూసెస్ చేసుకునేటప్పుడు ఎక్కువ చేసుకోకూడదండి. మనం చేసుకున్నామంటే ఎమ్మటనే తాగేయాలి. స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేశానండి. కాసి చల్లార్చిన 1 గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసిన తరువాత ఒక గ్లాస్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ఎంతో హెల్తీగా మన ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ అంటేనే పిల్లలు బాగా ఇష్టపడతారు కదండి. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.